ఏంటి బ్రో యాడికి వెళ్తున్నావు? ఇదేంట్రా ఓవరాక్టరా? పిస్తా హౌస్కి వెళ్తున్నాం హలీం తినడానికి. ఎక్కడ ఏ బ్రాంచ్? మనం అశోక్ నగర్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ బ్రాంచ్. ఓకే లెట్స్ గో. హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ హలీం ప్లేస్ పిస్తా హౌస్. బ్రో నువ్వు మీ మాటలలో పిస్తా హౌస్ నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను, ఇప్పుడు రాలేదే ఫస్ట్ రావడం. నిజం చెప్పి ఇప్పుడు నేను 3 times వచ్చా కానీ దొరికిపోయా. మమ్మల్ని ఉద్దేశించేదన్న చెప్పు మహేష్. నాకు ఇలాంటి సీరియస్గా వస్తాయి. చెప్పండి. నాకు ప్రవీణ్ కానీ నాకు ప్రవీణ్ అందులో అంటాడు, చైతన్య ఫ్రెండ్లు అంటాడు, మా రామారావు పక్కన ఉన్నాడు కాబట్టి చాలా దగ్గర మనిషి. ఇప్పుడు దాత ఎవరు మరి? దాత కాదు దాత వారిని వారి కుటుంబాన్ని. అన్న నాగరాజు మాకు హ్యాండ్ ఇస్తే ఆ తమ్ముడు కాలిచ్చాడు. ఇవన్నీ కేవలం కలుగుతున్నాయి, ఎవరు ఉద్దేశించారు? ఇప్పుడు సభ పెద్ద హలీం గురించి, అసలు ఈ హలీం ఏంటి, ఈ హలీం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మా సభ పెద్ద ఆయన మహేష్ అన్న గారు చెప్తారు. ఓవర్ టు మహేష్ అన్న. పాస్. హలీం గురించి చెప్పు. హలీం హలీం అంటే హైదరాబాద్ బెస్ట్ ఫుడ్ అండ్ హెల్దీ అండ్ ఎనర్జీ ఫుడ్. It's introduced by 6th Nizam, one of his securities. So that's from we are eating. Hyderabad is one of the best. అదండి హలీం అనే దాన్ని సలీం తీసుకొచ్చాడు. సో అది చల్లారిపోయేసరికి హలీం అయిపోయింది. సో మేము అది ఒకసారి చల్లారింది ఎలా ఉంటుందో తిందామని వచ్చేది అనమాట. బ్రో మీరేమన్నా మీ అనుభవాలు? హలీం అనేది హైదరాబాద్లోనే తినాలనేది ఒక ఇది అనమాట, ఆనవాయితీ. ఎలాగైనా ఈ 4 రోజులు వెళ్ళిపోతున్నాను, ఈ 4 రోజులు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. ఎందుకని ఈరోజు రావడం జరిగింది. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి. కానీ కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల. కొన్ని ఫ్రెండ్స్ మాకు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు తక్కువయ్యాం. సో హలీం కుదరడానికి ఈజీగా పాసిబుల్ అయింది ఈరోజు. థ్యాంక్స్ టు ప్రవీణ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఫోన్పే కొడతారా? లేదు, డైరెక్ట్ గూగుల్ పే. అంతేనది. మహేష్ బ్రో